ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా దేవానే కూడా ఇంట్లో లేడు. మా నాన్న గురించి నువ్వేం పట్టించుకోవద్దు బావా. ఇంట్లోకి వెళ్దాం పదా. పర్లేదులే వీర్రాజు, చీరిచ్చేసి శివ వస్తే మేము వెళ్తాం. నువ్వు ఇంట్లోకి వస్తే వాళ్ళు కంగారు పడతారు, కానీ నువ్వెందుకు బావా టెన్షన్ పడుతున్నావు? శివ ఇంకా రావట్లేదేంటి? మీ ఆయన హారన్ కొడుతున్నాడు శివ. నాగవల్లి కోసం తీసుకొచ్చిన చీర ఇచ్చావో లేదో అడగడానికి అనుకుంటా. గంగ చీర తీసుకొచ్చాడు అనుకున్నాను కానీ ఇట్టా మసిగుడ్డ తీసుకొస్తాడనుకోలేదు. వంటలకో అంట్లు తోడనుకో పనికొస్తుందిలే, వాడేసుకోండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. చెల్లెలందరికీ చీరలు కొన్నాం, అన్నీ బాగున్నాయి. ఇక్కడికి తీసుకొచ్చిన ఈ చీర మాత్రం ఎలా చిరిగిందో మాకు అర్థం కావడం లేదు. చీరలకి సొక్కలుంటాయి కానీ బొక్కలుంటాయి ఏంటి శివా? పెదనాన్న, అసలు ఇక్కడికి నువ్వెప్పుడొచ్చావు? చీర ఓపెన్ చేయమని ఎందుకన్నావు? అది వీళ్ళన్న సెలక్షన్ బాగుంటుందని మీరే మాట్లాడుకుంటున్నారు కదా. ఆ సెలక్షన్ ఎట్టా ఉంటుందో చూడటానికని అడిగినా. ఇలా బొక్కలు పడి ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు? హారన్ కొట్టిన వీళ్ళు రావట్లేదు. పోనీ నేనేలా చూసిరానా? అక్కర్లేదులేరా వీర్రాజు, అక్కడేం అద్భుతం జరగలేదు. పండక్కి ఎవరన్నా పట్టు చీర పెడతారు, లేదా పాలిస్టర్ చీర పెడతారు. కానీ గంగ తిరిగిపోయిన చీర పెట్టాడు. ఏం మాట్లాడుతున్నారు? చీర చిరిగిపోవడం ఏంటి? మీరేంటి ఇక్కడ? మళ్ళీ ఏ గొడవ చేయాలని వచ్చారు? ఈ తూరి గొడవ పెట్టుకోవడానికి రాలేదబ్బోడా, చీర పెట్టడానికి వచ్చినాడు. అది సొక్కల చీరో బొక్కల చీరో అర్థం కావట్లేదు. ఇంకా మొహాలు చూసుకుంటారేంది? చీర చూపించండి. ఇది ఎలా చిరిగిపోయిందో అర్థం కావట్లేదు బాబా. ఎప్పుడో సావిత్రి అత్తయ్య కొనేసి పెట్టిలో దాచినట్టుంది. ఎలకలు కొట్టిన చీరని పడేయటం ఎందుకు అని నాగవల్లికి ఇవ్వడానికి తీసుకొచ్చారేమో. అది ఎలకలు కొట్టినట్లేదు, ఎవరో చింపేసినట్టుంది. ఏరా, నీ కంటికి ఎట్ట కానొస్తున్నావు? ఎవరో చించకుండా మరి చీర ఎలా చిరుగుతుంది? కొనే ముందు కూడా చీరలన్నీ బాగున్నాయి. కట్టుకున్న వాళ్ళు కూడా బాగుండి
ఆ చీర చిరిగిపోయిందంటే దానికి అర్థం ఉంది గంగా. కట్టుకోకముందే చిరిగిపోయిందంటే ఏంటి అర్థం? చీర బాగుంది అని కొన్నామే కానీ ఓపెన్ చేసి చూడలేదు కదా, లోపల ఇలా చిరిగిపోయి ఉంటుందని మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అట్టాగాని ఇట్లాంటి సిరిగిపోయిన చీరలు మా ఇంటి కట్టుకొచ్చి మా పరువు తిత్తరయ్యింది. లో బడ్జెట్లో చీర కొన్న గంగా ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. ఏంటది? మంచి చీర తీసుకురావాలి అనుకున్నాడు. కానీ మొన్న నాగవల్లి ఇంటికెళ్తే ఇక్కడెందుకుంటావు, వెళ్ళిపోమని చెప్పింది శివపార్వతి. ఇప్పుడు ఇలాంటి చీరిచ్చి అవమానం చేస్తే ఇక జన్మలో పుట్టింటి మీద ఆశ లేకుండా ఉంటుందని ఇలా చేసుంటుంది. ఇలా లేనిపోనివి ఊహించుకోదు బ్రదర్. నేను వీలైతే మంచి పని చేస్తానే కానీ ఇలాంటి చీర ఇచ్చి నా ఆడపడుచుని ఎందుకు అవమానిస్తాను? నన్ను క్షమించు నాగవల్లి, నీకోసం మంచి చీరే తెచ్చాం, కానీ మధ్యలో ఇలా ఎలా అయిందో అర్థం కావడం లేదు. నేనేం అపార్థం చేసుకోలే వదినా. నువ్వు ఇలానే అనుకుంటే వాళ్ళు అలానే చేస్తారు. మొన్న మేం భోజనానికి పిలిచి అవమానించింది ఇంకా మనసులో పెట్టుకున్నారనుకుంటా. ఇప్పుడు వీళ్ళు చిరిగిపోయిన చీర తీసుకొచ్చి అవమానిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరిగిపోయిన చీర ఏం చేసుకుంటారు? నీ కారు తోడడానికి పెట్టుకోరా పోడా, ఇంట్లో ఉండనే. కారు మీద ఉన్న దుమ్ము పోవడం కాదు నాన్న, మీ మనసుకు పట్టిన దుమ్ము పోవాలి. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. చిరిగిపోయిన చీర తెచ్చి వాళ్ళు తప్పు చేశారు, నువ్వు మమ్మల్ని అంటా ఉండవా? వాళ్ళ చీర చిరిగిపోయిందని తెలియక తెచ్చుంటారు కానీ మీరు మాత్రం వాళ్ళ మనసు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకండి. ఇప్పుడు ఆ చీర ఏం చేసుకుంటారమ్మా? చెల్లెలి కడుపు పండడానికి గంగ ఇలాంటి చీర కట్టించాడని అందరికీ తెలియడానికా? దేవా 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 ఆవేశపడ్డం కాదు. ఒంట్లో బాగాలేకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లోకి వచ్చే ఏ వస్తువైనా బాగుండాలి. ఇంకెప్పుడు ఇలాంటి చీర పకం. అయినా మేమేం చీర కొనివ్వలేని దీన పరిస్థితిలో లేవు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగినట్టుంది. మళ్ళీ కావాలంటే ఇంకో పట్టు చీర తీసుకొస్తాడు. వాళ్ళకొచ్చే జీతాలతో ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే నువ్వు పట్టు చీర కొనమంటే అట్టారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.